తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారికి పరిహారం అందించాలని నిర్ణయించారు. వారి పిల్లలకు టీటీడీ తరపున ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలని కూడా నిర్ణయించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి రావన్నారు. ఎవరో ఏదో చెప్పారని తాము స్పందించవలసిన అవసరం లేదని బీఆర్ నాయుడు అన్నారు. కాన్ఫరెన్స్ పెట్టి మొన్న 11 o'clock నేను క్లియర్గా చెప్పాను. తిరుమల పోయే వాళ్ళని ఎవరు ఆపరు, కానీ అక్కడ దర్శనం కావాలంటే మాత్రం టోకెన్ ఉండాలి అనేది చెప్పాను. నేను క్లియర్గా చెప్పాను. అది ముఖ్యమంత్రి గారు చూసుకుంటారండి. మనకి కమిటీకి ఏం సంబంధం? అది కమిటీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వస్తుంది. కొద్దిమంది చైర్మన్ గారు క్షమాపణ చెప్పడంలో తప్పులేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికి స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. అందులో ఏమాత్రం డౌట్ లేదు. మనం ఎవరి మీద నెట్టట్లేదండి, అది ఎంక్వైరీలు తేలుతుందండి. మనం ఇప్పుడు నేను కూడా ఎవరు పలాని XYZ మీద నెట్టట్లేదు. తప్పిదం జరిగింది, అది ఎట్లా జరిగింది, ఎలా జరిగింది అనేదే జ్యుడిషియల్ ఎంక్వైరీ. అదేం లేదండి. నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొన్న 11 o'clock నేను క్లియర్గా చెప్పాను. తిరుమల పోయే వాళ్ళని ఎవరు ఆపరు, కానీ అక్కడ దర్శనం కావాలంటే మాత్రం టోకెన్ ఉండాలి అనేది చెప్పాను. నేను క్లియర్గా చెప్పాను. అది ముఖ్యమంత్రి గారు చూసుకుంటారండి. మనకి కమిటీకి ఏం సంబంధం? అది కమిటీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వస్తుంది. కొద్దిమంది చైర్మన్ గారు క్షమాపణ చెప్పడంలో తప్పులేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికి స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు. అందులో